హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మన చుట్టూ ఉన్న టెక్నాలజీ వెనక మనకి తెలియకుండానే మన జీవితాల్ని నడిపిస్తున్న ఒక శక్తి ఉంది. అదే రేర్ ఎర్త్స్. మన చేతిలోన్న స్మార్ట్ఫోన్ దగ్గర్నుంచి దేశ రక్షణ వ్యవస్థల వరకు ప్రతి చోటా వీటిదే కీలక పాత్ర. మరి ఇంత ముఖ్యమైన ఈ ఖనిజాల విషయంలో మన భారతదేశం ఒక పెద్ద సవాల్ను ఎదుర్కొంటోంది. అసలు ఆ ఛాలెంజ్ ఏంటి? దాని గురించి వివరంగా చూద్దాం. ఓకే, ముందుగా ఒక చిన్న ప్రశ్న. ఒక స్మార్ట్ ఫోన్కి, ఒక విండ్ టర్బైన్కి, ఇంకా ఒక ఫైటర్ జెట్కి, వీటన్నిటికీ కామన్గా ఉన్నదేంటో ఎప్పుడైనా ఆలోచించారా? చూడ్డానికి ఇవి వేటికవే చాలా డిఫరెంట్గా కనిపిస్తాయి కదా, కానీ వీటన్నిటినీ కలిపే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. ఆ ఆన్సరే క్రిటికల్ మినరల్స్. పేర్లోనే ఉంది కదా ఎంత క్రిటికలో. నిజానికి ఇవే మన మోడర్న్ వరల్డ్ని నడిపిస్తున్న అత్యంత కీలకమైన ముడి పదార్థాలు. మనం వాడే ప్రతి టెక్నాలజీ వెనుక ఈ క్రిటికల్ మినరల్స్ ఉన్నాయన్నమాట. అసలు ఈ క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి? మన ఆధునిక జీవితానికి ఇవి ఎలా బిల్డింగ్ బ్లాక్స్గా మారాయో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇవి మన మోడర్న్ లైఫ్కి ఫౌండేషన్ స్టోన్స్ లాంటివి. ఒక మినరల్ని క్రిటికల్ అని ఎందుకంటామంటే, ఒకవేళ దాని సప్లైలో కొరత ఏర్పడితే అది మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద, నేషనల్ సెక్యూరిటీ మీద, అలాగే క్లీన్ ఎనర్జీ వైపు మనం వేస్తున్న అడుగుల మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇవి లేకపోతే మన ప్రోగ్రెస్ మొత్తం ఆగిపోయే ప్రమాదముంది. మరి ఇండియాకి సంబంధించి ఇలాంటి క్రిటికల్ మినరల్స్ ఎన్ని ఉన్నాయి? ఆ నంబర్ 30. అవును, మన గవర్నమెంట్ దేశ భవిష్యత్తుకు అత్యంత అవసరమైనవిగా మొత్తం 30 మినరల్స్ని ఐడెంటిఫై చేసింది. నికెల్, టైటానియం, టంగ్స్టన్ ఇలాంటివన్నీ ఈ లిస్ట్లో ఉన్నాయన్నమాట. ఇంతకీ వీటికంత స్ట్రాటజిక్ వాల్యూ ఎందుకుంది? ఎందుకంటే ఇవే మనకు చాలా కీలకమైన రంగాల్లో అవసరం. చూడండి, క్లీన్ టెక్నాలజీస్ అంటే మన ఎలక్ట్రిక్ వెహికల్స్, విండ్ టర్బైన్స్, సోలార్ ప్యానెల్స్, వీటన్నింటిలోనూ కావాలి. అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ముఖ్యంగా సెమీకండక్టర్ల తయారీలో. ఇక డిఫెన్స్ అప్లికేషన్స్లో అయితే చెప్పక్కర్లేదు. పర్మనెంట్ మ్యాగ్నెట్స్, సిరామిక్స్, ఇలా ప్రతి చోటా వీటి అవసరముంది. అందుకే ఇవి లేకుండా మన టెక్నాలజీ ఫ్యూచర్ని ఊహించుకోవడమే కష్టం. ఓకే, ఇప్పుడు మనం ఈ క్రిటికల్ మినరల్స్లో ఒక చాలా స్పెషల్ గ్రూప్ గురించి మాట్లాడుకుందాం. అదే రేర్ ఎర్త్స్. కానీ వాటి పేర్లో ఒక చిన్న మిస్టరీ ఉంది. ఆ పేరు మనల్ని కొంచెం తప్పుదారి పట్టిస్తుంది. ఏంటో చూద్దాం. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, షార్ట్గా REEs అని పిలుస్తారు. ఇవి మొత్తం 17 క్రిటికల్ మినరల్స్ ఉన్న ఒక గ్రూప్ అన్నమాట. పీరియాడిక్ టేబుల్లో ఉండే 17 లాంథనాయిడ్స్తో పాటు స్కాండియం, యాట్రియం కూడా ఈ గ్రూప్లోకి వస్తాయి. మోడర్న్ టెక్నాలజీస్ మ్యానుఫ్యాక్చరింగ్లో వీటిది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. అయితే ఇందాక అనుకున్నాం కదా, రేర్ ఎర్త్ అనే పేరు కొంచెం మిస్లీడింగ్గా ఉంటుందని. ఎందుకంటే ఈ మినరల్స్ నిజానికి భూమిలో అంత రేరేమీ కావు. అవి చాలా చోట్ల దొరుకుతాయి. మరి ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, వాటిని మైన్ చేసి ప్రాసెస్ చేయడంలోనే అసలు ఛాలెంజ్ ఉంది. వాటిని శుద్ధి చేసే ప్రాసెస్ చాలా కష్టమైనది. అంతేకాదు, చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా. అందుకే ఆ పేరొచ్చింది. ఈ రేర్ ఎర్త్స్ని మళ్ళీ 2 కేటగిరీలుగా విభజించవచ్చు. ఒకటి లైట్ రేర్ ఎర్త్స్ లేదా LREEs. ఇవి కాస్త ఎక్కువగా దొరుకుతాయి. వీటిని వెలికితీయడం కూడా కంపారిటివ్గా ఈజీ. ఇక రెండోది హెవీ రేర్ ఎర్త్స్ లేదా HRES. ఇవి చాలా తక్కువగా దొరుకుతాయి. అందుకే చాలా వాల్యుబుల్ కూడా. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ మొత్తం రేర్ ఎర్త్స్ మార్కెట్లో చైనా ఎలా ఒక స్ట్రాటజిక్ స్ట్రాంగ్ హోల్డ్ ఏర్పాటు చేసుకుంది? ఈ గ్లోబల్ పవర్ ప్లే ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ నంబర్స్ చూడండి. ప్రపంచంలో ఉన్న మొత్తం REE రిజర్వ్స్లో దాదాపు 50%, ప్రొడక్షన్లో దాదాపు 60% చైనా కంట్రోల్లోనే ఉంది. కానీ వాళ్ల అసలైన డామినెన్స్ ఇక్కడ కాదు, అది రిఫైనింగ్ అండ్ ప్రాసెసింగ్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 90% పైగా ప్రాసెసింగ్ కెపాసిటీ ఒక్క చైనా చేతిలోనే ఉంది. అంటే వేరే దేశాలు ఈ మినరల్స్ని తమ భూమిలోంచి తవ్వి తీసినా సరే ఫైనల్ ప్రాసెసింగ్ కోసం వాటిని చైనాకే పంపించాల్సిన పరిస్థితన్నమాట. ఇది చాలా పెద్ద డిపెండెన్సీ. చైనా ఈ మార్కెట్ పవర్ని కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే వాడట్లేదు. వాళ్లు దీన్ని ఒక స్ట్రాటజిక్ జియోపొలిటికల్ టూల్గా మార్చేశారు. అంటే ప్రపంచ సరఫరా గొలుసులని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. సో ఈ గ్లోబల్ సిచ్యువేషన్ వల్ల
ఇండియాకి వచ్చే నష్టమేంటి? ఈ డిపెండెన్సీ వల్ల మన ఎకానమీ ఎంత వల్నరబుల్గా ఉందో ఇప్పుడు చూద్దాం. మన అస్సలు ప్రాబ్లం ఇదే. ఇండియా తనకి కావాల్సిన క్రిటికల్ మినరల్స్ కోసం చాలా వరకు దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే సప్లై చైన్లో ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా లేదా ఎవరైనా సప్లైని కావాలని ఆపినా మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మొత్తం కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఇది మనకు చాలా పెద్ద రిస్క్. మరి ఇంత పెద్ద క్రిటికల్ ఛాలెంజ్కి ఇండియా ఎలా రెస్పాండ్ అవుతోంది? ఈ సమస్య నుంచి బయటపడటానికి మన దేశం ఏం చేస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానమే ఇండియా యొక్క 4 పార్ట్ సొల్యూషన్. మన మినరల్ సెక్యూరిటీని కాపాడుకోవడానికి ఇండియా ఒక పక్కా స్ట్రాటజీతో ముందుకెళ్తోంది. ఈ కౌంటర్ స్ట్రాటజీలో మొత్తం 4 ముఖ్యమైన అంశాలున్నాయి. 1. MMDR యాక్ట్ని సవరించటం. 2. మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ MSPలో జాయిన్ అవ్వడం. 3. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ NCMMని లాంచ్ చేయడం. ఇక 4వది ఒక రీసైక్లింగ్ ఇనిషియేటివ్ని ప్రమోట్ చేయడం. ఈ ఇనిషియేటివ్స్ని కొంచెం క్లోజర్గా చూద్దాం. MMDR యాక్ట్ అమెండ్మెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైనింగ్లో ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ని అనుమతించడం, మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్తో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ద్వారా సప్లైని పదిలం చేసుకోవడం, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్తో దేశీయంగా ఎక్స్ప్లోరేషన్, ప్రొడక్షన్ని పెంచడం, ఇక రీసైక్లింగ్ ఇనిషియేటివ్తో ఒక సర్క్యులర్ ఎకానమీని క్రియేట్ చేసి దిగుమతులు తగ్గించడం. సో ఓవరాల్గా ఇదొక కాంప్రిహెన్సివ్ ప్లాన్. ఈ ప్రయత్నం వెనుక ఎంత సీరియస్నెస్ ఉందో చెప్పడానికే ఈ నెంబర్ చూడండి, 34,000 కోట్ల రూపాయలు. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కోసం ప్రభుత్వం, ప్రైవేట్ రంగం కలిసి ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నాయి. అంటే మన దేశీయ సామర్థ్యాన్ని పెంచడానికి ఇండియా ఎంత కమిట్మెంట్తో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అసలు ప్రశ్న ఏంటంటే ఈ ఇనిషియేటివ్స్ అన్నీ ఇండియాకి మినరల్ ఇండిపెండెన్స్ సాధించి పెట్టడానికి సరిపోతాయా? చైనా డామినెన్స్ని బ్రేక్ చేసి మన సప్లై చైన్స్ని మనం పూర్తిగా మన కంట్రోల్లోకి తెచ్చుకోగలమా? ఇది రాబోయే సంవత్సరాల్లోనే మనకు సమాధానం దొరికే ఒక చాలా పెద్ద ప్రశ్న.